ఇక బీదర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. సంగారెడ్డి జిల్లాకు చెందిన 4 స్పాట్ లోనే మృతి చెందారు. అటు కారు అదే విధంగా వ్యాన్ ఈ 2 వాహనాలు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన 4 మృతి చెందారు. వ్యాన్ ఢీకొట్టింది కారులోనే 4 స్పాట్లోనే మృతి చెందారు. మృతదేహాలన్నీ కూడా కారులో చిక్కుకుపోయాయి. 2 వాహనాలు కూడా నుజ్జుగా మారిపోయాయి. అది అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడి స్థానికులు చెబుతున్న పరిస్థితి. అటు కర్ణాటకలోని గానుగాపూర్ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. ఇక బీదర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతివేగం అదేవిధంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. అసలు వాళ్ళు ఏమన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారో ఒకసారి విందాం. నిన్న రాత్రి బిదర్ మరియు గుల్బర్గా మధ్యన ఇది కార్తీక పౌర్ణమి సందర్భంగా గానగాపురం వెళ్ళి నారాయణఖేడ్ రిటర్న్ అయిన భక్తులు వాళ్ళకి యాక్సిడెంట్ జరిగి 4 ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. ఒకరేమో చాలా సీరియస్గా ఇంజూరీ కావడం జరిగింది. ఒక జర్నలిస్ట్ ప్రతాప్ అని చెప్పేసి ఆయనకు హెడ్ ఇంజురీ తర్వాత ఫ్రాక్చర్స్ కావడం జరిగింది. ఇది తెలుసుకొని నేను నిజంగా కూడా దిగ్భ్రాంతికి గురైన వారికి అక్కడ గ్రామ ప్రజలతోని వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్గా బిదర్ అక్కడ ఎమ్మెల్యే గౌరవనీయులు రహీం ఖాన్తో మాట్లాడి వారికి అక్కడ పోస్ట్మార్టానికి తొందరగా ఏర్పాట్లు చేయడం అని చెప్పినాము. తర్వాత బిదర్ హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతాప్ గారికి కూడా మంచి వైద్యం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారు రహీం ఖాన్ గారు తక్షణమే స్పందించి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్పీ గారికి చెప్పేసి పోస్ట్మార్టం అయినంత మటుకు తొందరగా పంచనామా చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. నా పేరు రామ్గౌడ్ అంటారు. జగన్నాథ్పూర్ గ్రామస్తులు నిన్న రాత్రి 10 గంటలకు ఈ నుంచి జగన్నాథ్పూర్ నుంచి గానగాపూర్ పోయి రాత్రి ఆనే వన్నారు. మా స్కూల్లో లేచి 4 గంటల సమయం 5 గంటల సమయం లేచి రాగా బీదర్ అవతల కారు తీసుకొని రాగా యాక్సిడెంట్ అయింది. స్పాట్లో 3 అటు డెడ్ బాడీ అయ్యారు. ప్రతాప్ ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, చాలా సీరియస్లో ఉన్నాడు. ఆయన నడుము ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, మాట్లాడకొచ్చిండు. ఇంకొక వ్యక్తి ఒక ఆయన ఎలుగోయ్ ఆయన టీచర్ చెప్తుండే నాగరాజ్ సార్, ఆయన ప్రైవేట్ స్కూల్ చెప్తుండే నాగరాజ్ సార్, ఆయన ఒక ఆయన డెడ్ బాడీ అయ్యిండు. ఇక్కడ హోటల్ కాశీనాథ్ పటేల్, మళ్ళా రాచాప పటేల్, నవీన్ 3 అక్కడనే మృతి చెందిరు. చాలా ఊరంతా అల్లకల్లము, మొత్తం ఊరంతా శోక సముద్రమై మునిగింది. ఇక బీదర్ హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అసలు ఈ ప్రమాదము ఎప్పుడు జరిగింది, అదేవిధంగా కారులోనే 4 స్పాట్ డెడ్ అయిన పరిస్థితులు, అంత వేగంతో కారు అనేది ప్రయాణిస్తుందా, 2 వాహనాలు కూడా అంత మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయా, పూర్తి వివరాలు ఏంటి? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు సంబంధించిన 4 ఈ యొక్క గానగాపూర్కు వెళ్లి తిరిగి వస్తున్న ప్రయాణంలో ఉమాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కు ఆ తర్వాత డిటిడి కొరియర్ వాహనం ఢీకొన్న సంఘటనలు మాత్రము నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన 4 ప్రమాదంలోనే అంటే 3 అక్కడికక్కడ మృతి చెందగా మరొకరు 2 ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అందులో ఒకరు కూడా మృతి చెందారు. ఆ 4 కూడా ఆ యొక్క గానపూర్ వద్ద వెళ్లి వస్తున్న ప్రయాణంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. దీంతో పాటు ఆ గ్రామంలో మొత్తం జగన్నాథ్పూర్ లో గ్రామం చెందిన 4 ఒకే ప్రమాదం చనిపోవడము విషాదాచారాలకు ఉన్నాయి.
ఆ తర్వాత నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి కూడా అక్కడ రహీం ఖాన్ మంత్రితో మాత్రం బీదర్ సంబంధించిన ఎమ్మెల్యే మంత్రితో మాత్రం మాట్లాడి ఆ శవాలను కూడా తొందరగా పంపించి ఏదైతే ఆ ప్రతాప్ విలేకర్ గాయపడ్డాడు అతని కాలు ఒక చెయ్యి విరిగినట్టు తెలుస్తుంది. అతనికి కూడా ప్రథమ చికిత్స నిర్వహించి ఒకవేళ మెరుగైన వైద్యం అందిస్తారా లేకుంటే హైదరాబాద్ పంపించే ఆలోచనలు ఉంటే కూడా చెప్పాలని కూడా ఎమ్మెల్యే కోరినట్టు తెలుస్తుంది. ఉటావుటిన అతని అన్న ఆ చంద్రశేఖర్ రెడ్డిని కూడా అక్కడికి పంపించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు నిన్న సాయంత్రం ఎప్పుడైతే వీళ్ళంతా నాగరాజు తర్వాత సంఘపు వీళ్ళంతా కూడా దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది. తర్వాత అక్కడ వాహనాల వేగం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు మాత్రం విచారణ చేపట్టారు. ఆ తర్వాత డెడ్ బాడీని పోస్ట్మార్టం నిర్వహించి ఆ కుటుంబ సభ్యులకు దుర్గారెడ్డి ప్రమాదంలో మొత్తం కారులో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అది వ్యాన్ అదేవిధంగా కారు రెండు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి అని చెబుతున్నారు. మరి వ్యాన్ లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అయితే రేఖ వ్యాన్ లో ఇద్దరు మాత్రం డిటిడిసి వ్యాన్ లో మాత్రం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒక డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుంది. అతనికి కూడా కాలు వచ్చి ఎరిగిపోయింది. ప్రథమ శిక్ష అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉమ్నాబాద్ అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు చెప్తున్నారు. అట్లా మాత్రం ఇద్దరే ఉన్నారు. ఎందుకంటే డిటిడిసి కొరియర్ కనుక అందులో వేరే వాళ్ళు లేరని చెప్పి తెలుస్తుంది. ఇక ఈ ఇద్దరితో పాటు ఇందులో కారులో ఉన్నారు నలుగురు. అంటే ఈ దీంట్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మొత్తము 5 ఇలా 7 మొత్తం 7లో నలుగురు చనిపోయారు. ముగ్గురు పరిస్థితిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మిగతా అంటే అక్కడ చేరుకున్న తర్వాత ఒక గంట సేపు మాత్రం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాన్ని క్లియర్ చేయడానికి కూడా అక్కడ ఉన్న కర్ణాటక పోలీసులు మాత్రం శ్రమించి ఆ తర్వాత జేసీబీ ఇటాచిని తీసుకొచ్చి ఆ బీభత్సంగా మారిన యొక్క 2 వాహనాలను కూడా పక్కకు తరలించి వాహనాలను ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక గంటలో ఇంటికి వస్తారని ఆ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆ తర్వాత 10 నిమిషాల తర్వాతనే ఇలా చనిపోయారని చెప్పి మరణ వార్త విన్న గ్రామస్తులంతా శోకసముద్రంతో మునిగిపోయి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కర్ణాటకకు పంపించిన పరిస్థితి అయితే ఎమ్మెల్యేతో పాటు మిగతా వారు కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో ఇప్పటికైతే ప్రతాప్ విలేకర్ సంబంధించి ఒక కాలు చేరిపోయింది కనుక అతను మెరుగైన వైద్యం అందించే పరిస్థితులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. 24 గంటలు గడిపితే అతని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని కూడా వైద్యులు చెప్పే పరిస్థితి మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ప్రమాదం జరుగుతుందో ఆ సమయంలో కర్ణాటక నుంచి వస్తున్న 2 అంటే ఆ స్విఫ్ట్ డిజైర్ డిటిడిసి కొరియర్ వాహనం 2 కూడా 100కు పైగా స్పీడ్ అతివేగం వల్లనే చనిపోయారనుకుంటా అక్కడ స్థానికులు చెప్పే పరిస్థితికి తెలిసినట్లు మనకు అక్కడున్న పరిస్థితిని బట్టి అంచనా వేయచ్చు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఒకవేళ నిజంగా దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మాత్రము ఆ ఉదయం పూట జరిగింది కనుక ప్రమాదం 5 తర్వాత ఒకవేళ డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్ళాడా లేకుంటే ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసే సమయంలో మాత్రము 1-2 తరుగునాయా లేకుంటే ఓవర్ స్పీడ్ వల్ల ఆ 2 డాష్ ఇచ్చుకొని చనిపోయారనే విషయంలో మాత్రం పోలీసులు ఆ కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ అయితే చేపట్టినట్లు సమాచారం అవుతుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్ గా విన్నారు కదా ప్రమాదం ఏ విధంగా జరిగింది. 2 వాహనాలు కూడా 100కు పైగా కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. హైవే పైన అంత వేగంతో ప్రయాణించినప్పుడు ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితులు అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయినప్పటికీ అదే వేగం అదే మితిమీరిన వేగంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఈ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు వాహనదారులందరూ కూడా. అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన తీవ్రత ఏ విధంగా ఉంది, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం తర్వాత వాహనాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.